సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మేకర్లు హీరో హీరోయిన్స్ తమ రూట్ మార్చుకోవటం కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ట్రెండ్ చాలా డిఫరెంట్. ముందు ఒప్పుకుంటారు, ఆ తర్వాత తప్పుకుంటారు. కారణాలు ఏవైనా కానీ ఇదో ట్రెండ్గా మారిపోయింది ఇప్పుడు. ఏదైనా సినిమా ప్రారంభానికి ముందే ఆ సినిమా కథకి తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. వాళ్లకు కథ చెప్పి అంతా ఓకే అనుకుని అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు, షూటింగ్ మొదలు పెడతారు. కానీ ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో పరిస్థితులు గమనిస్తే అలా లేవు. సినిమా మొదలైనప్పుడు ఉన్న నటీనటులు ఆ తర్వాత కనిపించడం లేదు. రీసెంట్గా దీపికా పదుకొనె నుంచి ఆ మధ్య శృతి హాసన్ వరకు అందరిది ఇదే దారి. అడవిశేష్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా డెకాయిట్. ఈ మూవీలో హీరోయిన్గా తొలుత శృతి హాసన్ను ఫిక్స్ చేశారు. కొంత షూటింగ్ జరిగింది, టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇద్దరి జోడీ సరికొత్తగా ఉందని, టీజర్లో డైలాగులు బాగున్నాయని ప్రేక్షకులు మార్కులేశారు. శృతి హాసన్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. కానీ ఏవో కారణాలతో శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆ ప్లేస్లో మృణాల్ ఠాకూర్ని తీసుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఈ లిస్టులో చేరింది శ్రీలీల. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి కొద్ది సమయంలోనే పాపులర్ హీరోయిన్ అయిపోయింది. వరుస ఆఫర్లు క్యూ కట్టేశాయి. మొదట్లో అన్ని సినిమాలకి ఓకే చెప్పిన శ్రీలీల ఆ తర్వాత డేట్లు అడ్జస్ట్ కాక తప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటి ప్రాజెక్టులలో ఒకటి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు. ఈ సినిమాలో ఈమెనే హీరోయిన్గా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత తప్పుకోవటంతో మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. ఇదొక్కటే కాదు, అఖిల్ లెలిన్ సినిమాలోనూ శ్రీలీలే హీరోయిన్. కొన్ని రోజుల షూటింగ్ కూడా జరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లోనూ శ్రీలీలని చూపించారు. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుందని టాక్. ఆ ప్లేస్ని భాగ్యశ్రీ బోర్సేతో రీప్లేస్ చేశారట మేకర్స్. బలగం వేణు దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ మూవీ కోసం కూడా సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత వాళ్ళు నో చెప్పారు అనే టాక్ వచ్చింది. పూజా హెగ్డే టాలీవుడ్లో రేంజ్లో వెలిగింది. వరుస క్రేజీ ప్రాజెక్టులు నటించింది. స్టార్ హీరోలందరితోనూ వరుసగా సినిమాలు చేసింది. బ్లాక్ బస్టర్ హిట్స్తో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేసింది. అలాంటి టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ ఆమెకు వస్తుంది అనుకున్నారు. మేకర్లు కూడా మొదట పూజా హెగ్డే పేరు పరిశీలించారట. కానీ ఆ తర్వాత శ్రీలీలని ఫైనల్ చేశారు. పూజ తప్పుకుందా, మేకర్స్ వెనుగడుగు వేశారా అన్నది క్లారిటీ లేదు. కానీ కాలీవుడ్లో ధనుష్ హీరోగా రాబోతున్న సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. విఘ్నేష్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో పూజా హీరోయిన్ అనుకున్నారు. కానీ ఆ ప్లేస్ని మమితా బైజూతో రీప్లేస్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు. స్పిరిట్ మూవీ నుంచి దీపిక తప్పుకోవటం అంతకు మించి అనే చెప్పుకోవాలి. కల్కి 2898 తర్వాత మరొకసారి దీపిక ప్రభాస్ జోడీ స్పిరిట్లో మరొకసారి కనిపించనున్నారని ఫ్యాన్స్ సంబరపడ్డారు. ప్రభాస్ దీపిక జంట సిల్వర్ స్క్రీన్పై అదిరిపోయిందనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి దీపిక తప్పుకుంటున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆమె డిమాండ్లు నెరవేర్చడం తన వల్ల కాదని మొదట్లో ఓ మాట చెప్పి ఆ తర్వాత మాట మార్చిందన్నది సందీప్ ఆరోపణ. ఎక్కువ సమయం కేటాయించలేను, క్యారెక్టర్ బోల్డ్గా ఉంది, అందుకే తప్పుకున్నా అన్నది దీపిక సమాధానం. మొత్తానికి కారణాలు ఏవైనా దీపిక తప్పుకుంది. ఆ ప్లేస్ని తృప్తి దిమ్రితో రీప్లేస్ చేశాడు సందీప్. ఇలా కారణాలు ఏవైతేనే ముందు సైన్ చేస్తున్నారు, ఆ తర్వాత తప్పుకుంటున్నారు, మరొకరికి ఛాన్స్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల వారు లాభపడతారా నష్టపోతారా అన్నది మూవీ రిజల్ట్పై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.